అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన మన రాజమండ్రిలో చేయబోతున్నారు. ఇంత గ్రేట్ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చెప్పబోతున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి కంటెంట్ చూపించబోతున్నాం. హలో గోదావరియన్స్, వెల్కమ్ టు రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ రాజమండ్రి మీడియా. ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి మొత్తం 97 crores ఖర్చు చేయబోతున్నారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కూడా వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గోదావరి నది తీరాల్లో ఉన్న పట్టణాలని స్పిరిచువల్ అండ్ కల్చరల్ హబ్ గా మార్చబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా రాజమండ్రి, ధవళేశ్వరం, కడియం, కొవ్వూరు అండ్ నిర్దోల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంథెన్ చేయబోతున్నారు. మెయిన్లీ 2027 పుష్కరాలకి ముందే ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 127 years హిస్టరీ ఉన్న హ్యావ్లాక్ బ్రిడ్జ్ ని మోడర్నైజ్ చేసి మేజర్ టూరిజం అట్రాక్షన్ గా చేంజ్ చేయబోతున్నారు. అలానే పుష్కర్ ఘాట్ ను పిల్గ్రిమ్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. అలానే నిర్దోల్లో ఉన్న కోట సత్తమ్మ తల్లి టెంపుల్ ని కూడా డెవలప్ చేయబోతున్నారు. మనకొచ్చే పుష్కరాలకు కుంభమేళ తరహా నిర్వహించడానికి భక్తుల అకామిడేషన్ కోసం టెంట్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. స్టేట్ వైడ్ గా ఉన్న 21 ఇంపార్టెంట్ పిల్గ్రిమ్ సైట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ స్పిరిచువల్ టూరిజం ని డెవలప్ చేయబోతున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ వల్ల మన రాజమండ్రి అభివృద్ధి చాలా ముందుకు వెళ్ళబోతుంది. ఇలాంటి గోదావరి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ ని ఫాలో చేసేయండి. అలానే రాజమండ్రి మీడియాని కూడా ఫాలో చేసేయండి.